జీతంలో నుండి సంపాదించిన సంపాదనలో నుండి శ్రేష్టమైన కానుకలు మీ యొక్క నైనా సన్నిధిలోని పరిచర్య కోసం తండ్రి నైనా కానుకలు ఇస్తూ వచ్చినారు. తండ్రి బిడ్డలను దీవించండి, ఆశీర్వాదించండి. ఇచ్చిన హస్తముల కుటుంబాలను దీవించండి తండ్రి. 30 60 100 ఫలింపు చేయండి తండ్రి. వారి జీవితంలో గొప్ప వెలుగు చేత నింపండి. వారు ప్రభ చేస్తున్న పని బాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. అగ్నికం చేసి కాపాడి మీ బిడ్డలలో ప్రభ ప్రతి బంధకాలను విడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నైనా దయగలిగిన తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. ఇక్కడ చేరి వచ్చినటువంటి బిడ్డల శరీరాలలో ఉన్నటువంటి అయ్యా ప్రతి శోధనలు, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులను యేసు నామమున తొలగించండి తండ్రి. ప్రతి చెడు వ్యసనాలకు బానిసలైపోయిన వారిని గొప్ప విడుదల దయచేయండి తండ్రి. ఒక్కొక్కరిని రాత్రి వేళ సమయంలో దర్శించి ప్రభువానైనా ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. ఈ ప్రాంతం అంతలో గొప్ప వెలుగు చేత నింపినందుకు స్తోత్రాలయ్యా. నాయన మీ బిడ్డలు వెలుగు చేత నింపబడి కుటుంబాలు అడుగుపెట్టిన వెంటనే దురాత్మ చీకటి అంధకార శక్తులు యేసునామమున కాలిపోనుగా కానీ పలుకుతున్నాడు తండ్రి. మీ బిడ్డలు పట్టి పీడిస్తున్న ప్రతి అనారోగ్య సమస్యలు యేసునామమున తొలగిపోనుగా కానీ పలుకుతున్నాడు తండ్రి. ఈ ప్రాంతంలో ప్రభువానైనా రాయలసీమ ప్రాంతంలో యాలూరు అనే ప్రాంతంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు